మీ బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ iNews యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. కాంగ్రెస్ పార్టీ నుంచి గాంధీ కుటుంబానికి చెందిన కీలక నేతలు చాలా ఏళ్లుగా ఉత్తరప్రదేశ్ నుంచి లోక్సభకు పోటీ చేస్తూ వస్తున్నారు. యూపీలోని అమేధి, రాయ్బరేలీ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలుగా ఉన్నాయి. అయితే ఈసారి సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేయడం కాస్త చర్చనీయాంశంగా మారింది. గాంధీ కుటుంబానికి చెందిన కీలక నేతలు ఉత్తరప్రదేశ్ ని వదిలేసినట్టేనా? కాంగ్రెస్ యూపీలోని కంచుకోటలను ఎందుకు వదిలిపెడుతోంది? ఇక గాంధీ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ తో రుణం తీరిపోయిందా? గాంధీ కుటుంబానికి చెందిన ముఖ్య నేతలకు ఉత్తరప్రదేశ్ చాలా కీలకంగా ఉండేది. కాంగ్రెస్ అగ్రనాయకులు, ముఖ్యంగా గాంధీ కుటుంబ సభ్యులు యూపీ నుంచే ఎక్కువగా పోటీ చేసేవారు. యూపీ నుంచే లోక్సభలో అడుగు పెట్టేవారు. అందుకే రాయ్బరేలీ, అమేధీ లోక్సభ నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలుగా కొన్ని దశాబ్దాల పాటు కొనసాగాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. గాంధీ కుటుంబం స్వయంగా ఈ కంచుకోటల నుంచి పోటీ చేయడం లేదు. ఒకదాని తర్వాత మరో సీటును వదిలిపెట్టింది కాంగ్రెస్. 2019 ఎన్నికల్లో అమేథీలో ఓడి వయనాడ్లో గెలిచిన రాహుల్ గాంధీ దాదాపు యూపీ నుంచి వచ్చేశారు. తాజాగా రాయ్బరేలీ నుంచి సోనియా గాంధీ పోటీ చేయకుండా రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగు పెడుతుండటంతో ఇక గాంధీ కుటుంబం యూపీని వదిలేసినట్లేనా అని చర్చ మొదలైంది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజ్యసభ ఎన్నికల బరిలోకి దిగారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సోనియా జైపూర్లో నామినేషన్ దాఖలు చేశారు. సోనియా వెంట ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంక గాంధీ, ఇతర నేతలు ఉన్నారు. 1998 నుంచి 2022 వరకు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. ఇప్పటికే 5 సార్లు లోక్సభ ఎంపీగా చేసిన సోనియా రాజ్యసభకు పోటీ చేస్తుండడం ఇదే తొలిసారి. అయితే గాంధీ కుటుంబం నుంచి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యే రెండో నేతగా సోనియా గాంధీ నిలవబోతున్నారు. ఇక దేశంలో 15 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 56 రాజ్యసభ సీట్లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం సోనియా గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చెయ్యనని 2019లోనే ప్రకటించారు సోనియా గాంధీ. అప్పుడు చెప్పిన విధంగానే సోనియా లోక్సభకు పోటీ చేయకుండా రాజ్యసభ బరిలో నిలవడంతో సరికొత్త చర్చ మొదలైంది. సోనియా గాంధీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. రాజస్థాన్ నుంచి రాజ్యసభలో అడుగు పెట్టేందుకు సోనియా సిద్ధమవ్వడమే అందుకు కారణం. దీంతో సోనియా గాంధీ రాయ్బరేలీ నుంచి పోటీ చేయడం లేదనేది తేలిపోయింది. ఇక అమేధీ సీటును ఇదివరకే రాహుల్ గాంధీ వదిలిపెట్టారు. గత లోక్సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసి ఓడిపోగా సేఫ్గా పోటీ చేసిన వయనాడ్లో గెలిచి లోక్సభలో అడుగుపెట్టారు. రాయ్బరేలీ, అమేథీ సీట్లకు కాంగ్రెస్కు చారిత్రక సంబంధం ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు 1952, 1957లలో రాయ్బరేలీ నుంచి ఫిరోజ్ షా గాంధీ గెలిచారు. ఆ తర్వాత 1977లో జనతా పార్టీ ఒక్కసారి ఈ సీటు గెలుచుకుంది. 1996, 1998లలో బీజేపీ అభ్యర్థి అశోక్ సింగ్ ఇక్కడి నుంచి గెలిచారు. ఈ 3 సార్లు మినహాయిస్తే అన్నిసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది. రాయ్బరేలీ నుంచి ఇందిరాగాంధీ 3 సార్లు, సోనియా గాంధీ 5 సార్లు ఎంపీగా గెలిచారు. సోనియా గాంధీ 2019లోనూ రాయ్బరేలీ నుంచి విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. కానీ ఈసారి సోనియా గాంధీ లోక్సభకు పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో ప్రియాంక గాంధీ యూపీపై ఫోకస్ పెట్టారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈసారి కూడా ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో స్పష్టత లేదు. ఇక అమేథీ చరిత్ర చూసుకుంటే 1967 నుంచి ఇప్పటి వరకు ఈ స్థానం నుంచి ఒకసారి 1998లో జనతా పార్టీ, 2019లో బీజేపీ విజయం సాధించింది. మిగిలిన అన్నిసార్లు అమేథీ సీటుని కాంగ్రెస్ గెలుచుకుంది. సంజయ్ గాంధీ ఒకసారి, రాజీవ్ గాంధీ 4 సార్లు, సోనియా గాంధీ ఒకసారి, రాహుల్ గాంధీ 3 సార్లు ఈ సీటు నుంచి ఎంపీగా గెలిచారు. కాగా
2019లోని రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఓడిపోయి తప్పుకున్నట్లయింది. మళ్లీ బహుశా రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయవచ్చని తెలుస్తోంది. దీంతో ఉత్తరప్రదేశ్తో గాంధీ కుటుంబానికి రుణం తీరిపోయిందా అనే చర్చ జరుగుతోంది. ఉత్తరప్రదేశ్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయడం ద్వారా ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో మంచి మైలేజ్ ఏర్పడుతుందని కాంగ్రెస్ నేతలు భావించారు. అంతేకాదు పార్టీ ఓటమి పాలవడంతో ఈసారి జరగనున్న ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో కీలకంగా మారాయి. కేంద్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ఏర్పాటైన విపక్షాల ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీని కీలక పాత్ర పోషిస్తోంది. అయితే కూటమిలో పార్టీల మధ్య సీట్ల సర్దుబాటులో సఖ్యత కుదరక కూటమిలోని కీలక పార్టీలు ఒంటరి పోరుకు సిద్ధమవుతున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు పలు సవాళ్లు ఎదురవుతున్నాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తన ఉనికిని చాటుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా పునర్వైభవం తీసుకొచ్చేందుకు ఓవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర పేరుతో ప్రజల్లోకి వెళుతున్నారు. మరోవైపు సోనియా గాంధీని ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించి పార్టీ నేతల్లో జోష్ను పెంచడంతో పాటు సీట్లను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ సోనియా గాంధీ అనూహ్యంగా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేస్తుండటంతో లోక్సభ బరిలో నిలవడం లేదని ఖాయమైంది. సోనియా గాంధీ పోటీ చేయకపోవడానికి ఆమె అనారోగ్యం కూడా కారణమని తెలుస్తోంది. ఏదేమైనా యూపీలో ఎన్నికల బరిలో గాంధీ కుటుంబానికి చెందిన నేతలు పోటీ చేయకపోవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ లోక్సభ నియోజకవర్గాలు చాలా ఏళ్లుగా కాంగ్రెస్ లోని గాంధీ కుటుంబానికి చెందిన ముఖ్య నేతలకు కంచుకోటగా ఉన్నాయి. అయితే ఈసారి సోనియా, రాహుల్ యూపీలో పోటీ చేసే అవకాశం లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.